హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పీడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని తర్వాత మనం ఇక్కడ డీసీ పవర్ సప్లై తీసుకోవాల్సి ఉంటుంది. డీసీ పవర్ సప్లై ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ అనుకోండి మీ దగ్గర ఈ మొబైల్ సర్వీస్కి వచ్చింది, దీంట్లో బ్యాటరీ డెడ్ అయిపోయింది, మీకు బూస్టింగ్ పెట్టేదానికి కూడా టైం లేదు, లేదా బ్యాటరీయే లేదు, కస్టమర్ ఇచ్చినప్పుడే బ్యాటరీ లేదు అనుకోండి మొబైల్లో. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా ఆన్ చేస్తాము, దీని బ్యాటరీని తీసుకొని రావాలి. లేదంటే మన దగ్గర బ్యాటరీ లేదనుకోండి, ఈ డీసీ పవర్ సప్లై ఉంటే చాలు. దీంట్లో కొన్ని వైర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, పక్కన వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ తో మనము ఈ మొబైల్ ని ఈజీగా ఆన్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ డీసీ పవర్ సప్లై ని యూజ్ చేసి మనము మొబైల్ లో ఉండే ఫాల్ట్ ని కూడా కనుక్కోవచ్చు. ఇంకా దీనికోసం అయితే ఇది మనకి పనికి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2500 నుంచి స్టార్ట్ అయ్యి 13,000-14,000 వరకు కూడా ఈ డీసీ పవర్ సప్లైస్ అయితే దొరుకుతాయి. దీనివల్ల అంతగా మనకి యూసేజ్ అయితే ఏముండదు. మీరు ఇన్ ఫ్యూచర్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. దీని యూసేజ్ అయితే చాలా తక్కువ ఉంటుంది మొబైల్ సర్వీసింగ్ ఫీల్డ్ లో. సో ఈ డీసీ పవర్ సప్లై అనేది మనకి మొబైల్స్ ఆన్ చేయడానికి, ఇంకా దాంట్లో ఉండే ప్రాబ్లమ్ ని కనుక్కోవడానికి కూడా మనకి పనికి వస్తుంది అనమాట. వోల్టేజ్ మీద మెజర్మెంట్ తీసుకొని ఎక్కడ ప్రాబ్లం అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత చూడండి, మొబైల్ ని ఈ విధంగా మనం కనెక్ట్ చేసి ఆన్ చేస్తాం అనమాట. డీసీ పవర్ సప్లైలో చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి మొబైల్ ని ఈ విధంగా కనెక్ట్ చేస్తాము మనము ప్లస్ మైనస్ కి. మీరు కనుక డీసీ పవర్ సప్లై ని కొనాలనుకుంటుంటే వీటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పిన్ కామెంట్లు కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు డీసీ పవర్ సప్లై ని కొనుక్కోవచ్చు. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి.